ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మీరందరూ కూడా బాగున్నారని దేవునికి సేవకుడిగా నేను విశ్వసిస్తున్నాను. మీ కొరకు ప్రార్థన చేయించున్నాను. మరి మరొక శుభోదయం, చక్కటి ఆహ్లాదకరమైన మరి శుభోదయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఈ రోజు మన దినచర్యలన్నీ కూడా మనం ప్రారంభించడానికి సిద్ధపడుతున్నాం. ఉద్యోగానికి వెళ్ళవలసిన వారు ఉద్యోగానికి, వ్యాపారానికి వెళ్ళవలసిన వారు వ్యాపారానికి, ఇలా చక్కబెట్టవలసిన అనేక పనులు మన మీద, మన భుజముల మీద భారముగా ఉంటూ ఉండగా, అన్నిటి యందు కూడా మనం జయం పొందుకోవాలి, అన్నిటి యందు కూడా మనము సజావుగా సాగిపోవాలి, అన్నిటి యందు కూడా మనం చక్కనైనటువంటి స్థితిని కలిగి ఉండాలి. కాబట్టి ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తూ, మీరు ప్రారంభించే ఏ పని అయినప్పటికీ, ఏ ఉద్యోగం అయినప్పటికీ, ఏ వ్యాపారం అయినప్పటికీ కూడా ప్రారంభ పని ఒకటి ఉంది. అది మీరు ఖచ్చితంగా చేయాలని మాత్రం ప్రాధేయపడుతున్నాను. ఏమిటి ఆ పని అంటే, దేవుని సన్నిధిలో ప్రార్థించుట, దేవుని సన్నిధిలో ఆయన వాక్యం ధ్యానించుట, దేవుని యొక్క అన్యోన్యత లేదా ఆయనతో సహవాసము మనం కలిగి ఉండుట చాలా ప్రాముఖ్యమైనది. ఆ మొదటి సమయము, మొదటి గడియలు, మొదటి నిమిషాలు ఆయనతో గడపగలిగితే నీ దినచర్యలన్నీ కూడా సజావుగా సాగిపోతాయి, ఫలభరితంగా సాగిపోతాయి, లాభసాటిగా సాగిపోతాయి. అది కాకుండా మన యొక్క ప్రయాస వ్యర్థమైనటువంటి రీతిలో ప్రయాసపడితే ఇదిగో ఈ వాక్యం చెప్పినట్టుగా ఉంటారు. ఇర్మీయా గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట రాయబడింది. ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీడు పొలమును దున్నుడి. మళ్ళా చదువుచున్నానండి. ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీడు పొలమును దున్నుడి. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే, మన యొక్క ప్రయాస ఎలాగుంటుందంటే, ముళ్ళ పొదలలో విత్తనములు చల్లేటటువంటి అనుభవాన్ని చాలామంది కలిగి ఉంటున్నారు. ముళ్ళ పొదలలో చల్లేటువంటి విత్తనములు అవి మొలకెత్తుతాయి కానీ ఫలభరితంగా మార్చబడలేవు. దీనికి మరొక పేర్లలో ఉపమానం యేసుప్రభువు వారు చెప్పారు. ఏమిటంటే, ముళ్ళ పొదలలో విత్తబడినటువంటి విత్తనాలు మొలకెత్తుతాయి, కొంత ఎదుగుతాయి కానీ ఈ ముళ్ళ కంపలు దాన్ని అణిచివేయడం వలన, ఆ ముళ్ళ కంపలు ఆ మొలకల్ని పైకి రానియకపోవడం వలన, ఈ ముళ్ళ కంపలు వాటి మీద సూర్యకాంతి తాకకుండా నీడలాగా ఉండడం వలన ఈ మొక్కలు బతుకు లేనటువంటి మొక్కలుగా మార్చబడి మరి ఫలభరితమైనటువంటి స్థితిలోనికి రాక అలాగే గిడసదేరిపోయి అంటారు. అంటే ఒక విధమైనటువంటి ఎదుగులేనటువంటి స్థితి, దాన్ని అది ఎదగలేక ఆ విధంగా మార్చబడిపోతూ ఉంటారు. తర్వాత అది కొద్ది కాలానికి ఈ మొక్క ఎందుకు పనికిరాదులని చెప్పి రైతు పీకేస్తాడు. లేకుంటే అదే క్రమంలో సూర్యరశ్మి తగలక, ఎండ తగలక ఆహారోత్పత్తి దాని మీద కిరణజన్య సంయోగక్రియ జరగక అదే చచ్చిపోవడం కూడా జరుగుతుంది. ఎందుకని అంటే, అది సరైనటువంటి దున్నబడినటువంటి బీడు భూమిలో అది నాటబడలా. మనం చేసేటువంటి ప్రయాస ఎలాగుంటుందంటే, ముళ్ళ పొదలలో విత్తనములు విత్తేటటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉంటున్నాం. అందుకనే మన యొక్క జీవితాల్లో ఫలభరితమైనటువంటి స్థితిని చూడలేకపోతున్నాం. విత్తుతున్నావు, చక్కటి విత్తనాలే, చక్కగా విత్తుతున్నావు, కానీ ఎక్కడ విత్తుతున్నావు? ప్రియ సహోదరుడా, ఎక్కడ విత్తాలో మరి ఇర్మీయా ప్రవక్త చెప్తున్నాడు. దున్నబడిన బీడు పొలములు బీడు భూములలో, దున్నబడినటువంటి బీడు భూములలో విత్తనాలు జల్లాలి. ప్రియ సహోదరుడా, మరి నీ యొక్క దినచర్యలో, నీ యొక్క పనులలో, నీ యొక్క వ్యాపారములలో, నీకున్నటువంటి మరి పంట లేదా వ్యవసాయము చేస్తున్నటువంటి చేతివృత్తులు ఏమైనా అవనివ్వండి, మరి ఎలా ఉంటుంది? అది ఫలభరితంగా ఉంటుందా? బతుకులేనటువంటి స్థితిలో ఉంటుందా? గత సంవత్సరం ఎలాగుంది, ఈ సంవత్సరం అలాగే ఉందా? ఈ సంవత్సరం ఎలాగుందో రేపు వచ్చే సంవత్సరం కూడా అలా ఉండబోతుందా? అంటే అది ముళ్ళ పొదలలో ఉన్నటువంటి జీవితం లాంటిది. ముళ్ళ పొదలలో విత్తబడినటువంటి విత్తనం ఏ విధంగా అయితే బతుకు లేకుండా ఉండిపోతుందో, అలాగా మన జీవితాలు కూడా ఉండిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడైనా ఈ మేల్కొల్పు ప్రార్థనలో చక్కటి మాటలు మీ కొరకు చెప్పబడే రోజుకి ఒక అంశం గురించి చెప్తున్నాం, ఒక విషయం గురించి చెప్తున్నాం, ఒక వాక్యం గురించి మాత్రమే చెప్తున్నాం. ఎక్కువసేపు కూడా ఈ ఒక్క మాట నువ్వు పట్టుకుంటే చాలు, నీ యొక్క రోజంతా కూడా దీవెనకరంగా మార్చబడుతుంది. ఈ ఒక్క రోజున నువ్వు
సరైన దృక్పథంతో కనుక పట్టుకోగలిగితే, ఆ సరైన దృక్పథంతో పట్టుకుని దాన్ని తగినట్టుగా నువ్వు జీవించగలిగితే అద్భుతమైనటువంటి ఫలితాలను జీవితం చూడగలుగుతావు. ఇకనైనా మరి ముళ్ళ పొదలలో విత్తేటువంటి ప్రయాసను విడిచిపెట్టి దున్నబడినటువంటి బీడు పొలములలో విత్తేటువంటి ప్రయాసను నువ్వు కలిగి ఉండాలని మరి మనం చేస్తున్నాను, విజ్ఞాపన చేస్తున్నాను ప్రియ సహోదరుడా సహోదరి. ఇక్కడి నుంచినైనా నీ యొక్క ప్రయాస ఎలా ఉండాలంటే, ఇక్కడి నుంచి అయినా నీ ప్రయాస ఎలా ఉండాలంటే, మరి ముళ్ళ పొదలలో విత్తేటటువంటి అనుభవం కాకుండా దున్నబడిన బీడు పొలములలో విత్తే అనుభవం నీకుండా. గమనించు ప్రియ సహోదరుడా సహోదరి. ఎందుకని నువ్వు విత్తలేకపోతున్నావంటే దానికి కంటిన్యూస్ వాక్యం చెప్పబడుతుంది. అవిధేయులై ఉండుట మానుకొని మీ దుష్టక్రియలను బట్టి ఎవడను ఆర్పివేయలనంతగా నా ఉగ్రత అగ్ని వలె కాల్చకుండానట్లు యూదావారులారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడి ఉండుడి అంటున్నాడు. దానికి కారణం ఏమిటి? మనలో ముళ్ళ పొదలలో విత్తబడేటువంటి అనుభవం మనం ఎందుకు కలిగి ఉంటున్నాం? చక్కటి దున్నబడినటువంటి బీడు భూములలో విత్తడం మానేసి. అంటే దానికి గల కారణం ఏమిటంటే అవిధేయత. మన యొక్క పొగరు, మనకున్నటువంటి గర్వం, మనకున్నటువంటి చెడు లక్షణాలు. ఎందుకంటే అవిధేయత ఏంటంటే వాడు చెప్తే మనం వినేదేంటి, వీడి చెప్తే మనం వినేదేమిటి అన్నటువంటి అవిధేయత. పొందుకున్న దానికి తగినటువంటి రీతిలో మనము స్పందించకపోవడం, తగిన దానికి కృతజ్ఞతలుగా ఉండకపోవడం, విధేయతలుగా ఉండకపోవడం, ఇదే కదా అవిధేయతకి మూల కారణం. కాబట్టి ఇలాంటి అనుభవంతో నీ రోజును ప్రారంభించు. విధేయుడివై, ప్రభా నువ్వు నాకు ఇచ్చావు ఈ రోజుని, నీకు స్తోత్ర. ప్రభా నాకు ఇచ్చావు ఈ రోజుని, నేను పని చేసుకోవడానికి ఆరోగ్యదాయకంగా ఇచ్చావు, చక్కటి ఆయుష్ ఇచ్చావు, నా కుటుంబంలో శాంతి ఉంది, సమాధానం ఉంది, నా భార్య నాకు సహకరించే భార్యగా ఉంది, నా భర్త నాకు సహకరించే భర్తగా ఉన్నాడు, నా బిడ్డలు నా కళ్ళ ఎదుట చక్కగా ఎదుగుతున్నారు. చక్కటి సింపుల్. నువ్వేం పెద్దగా నువ్వేం పెద్ద పెద్ద లాజికల్ ఏమి ఆలోచన చేయని అవసరం లేదు. చిన్నగా నీవు కలిగి ఉన్న దానిని బట్టి తృప్తి కలిగి ప్రభువు పట్ల విధేయత కలిగి ఉండు. అదే నిన్ను బీడు పొలములో విత్తబడినటువంటి విత్తనం మాదిరి నిన్ను ఫలింపచేస్తుంది. అదే నీ ఎదుగుదలకు కారణమవుతుంది. అదే నీ అభివృద్ధికి కారణమవుతుంది. ప్రియ సహోదరుడా సహోదరి, నీ కొరకు చిన్న ప్రార్థన చేస్తా. దయగల తండ్రి, కృపగలిగిన దేవా, ఉదయకాల ప్రార్థనలో అవును ప్రభా, మేము అవిధేయులమై మా విత్తనములు ఎక్కడ చల్లుతున్నామో తెలియకుండా జల్లుతున్నాం. అవి ముళ్ళ పొదల్లో పడుతున్నాయి. అవి సరైన రీతిలో ఫలించలేకపోతున్నాయి. అయ్యా, వాటి ఫలము మేము పొందుకోలేకపోతున్నాం. ప్రయాస అయితే కలిగి ఉన్నాం, విత్తనములు విత్తేటువంటి ప్రయాస అయితే కలిగి ఉన్నాం. ప్రయాసకు తగినటువంటి ఫలం అయితే మేము పొందుకోలేకపోతున్నాం. ఎందుకనంటే మేము అవిధేయులం, అవివేకులం, అజ్ఞానులం. ఎక్కడ విత్తాలో అక్కడ విత్తడం మానేసి, ఇదిగో ప్రభా నాయన సరైన రీతిలో మా యొక్క ప్రయాసను మేము కలిగి ఉండకపోవడం వలన, ఇదిగో నేను దున్నబడినటువంటి బీడు పొలములో మేము విత్తే అనుభవాన్ని మేము అయా పోగొట్టుకోవడం వలన తగిన ఫలాలు చూడలేకపోతున్నాం. ఫలితాలని అయా మేము ఆశించలేకపోతున్నాం. దయగల తండ్రి, ఈరోజు నుండి సరైన రీతిలో దున్నబడిన బీడు పొలములో మేము వివేకులమై విధేయులమై దున్నుటకు ఒక తీర్మానం చేసుకుంటూ ఉండగా మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. యేసు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.